సామాన్యులకి పని దొరుకుతుందంటారా? ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇసుక ఫ్రీగా దొరకటం మూలకాన అన్ని పనులు బాగానే జరుగుతున్నాయండి. మరి అసలు ఏం లేదు, చంద్రబాబు గారు దొంగ హామీలు ఇచ్చి వచ్చాడని చెప్పి అవన్నీ ఒట్టి మాటలండి. పనులు అంతకుముందు గవర్నమెంట్ కాడికి ఈ గవర్నమెంట్లో పనులనే బాగా జరుగుతున్నాయి. మాకు మేము ఇప్పుడు ఆటోల్లో తిరుగుతుంటాం కదా, అది వరకు రిపేర్లు ఎక్కువ అయ్యాయి గుంతల మూలకాన. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ బాగా వస్తాయి. బాగానే చేశారు. బాగానే. ఇప్పుడు పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లని కానీ ఆయన ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాను నిదానంగా అంటున్నాడు. చెప్పినవన్నీ చేస్తారంటారు చంద్రబాబు? పెన్షన్ మటుకు 31వ తారీఖు ఇస్తున్నారండి. 31 నుంచి 5వ తారీఖు లోపల అందరికి ఇచ్చేస్తున్నారు. గ్యాస్ డబ్బులు ఒక 15 రోజులు అటు ఇటు పడిపోతున్నాయి అందరికి. అన్ని చేయగలదంటారా? చేస్తారని నమ్మకం ఉంది. అమరావతి రాజధాని అన్న తర్వాత ప్రతిదీ కూడా పనులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఇసుక ఉచితమైన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇసుక మీదే కదండి అన్ని వ్యాపారాలు ఆధారపడి ఉండేది. ఇసుక మీదే కదా. ఇసుక మీదేనే వడ్రంగోళ్ళు కానీ, టాపీ మేస్త్రులు కానీ, కరెంటు పనులు కానీ, ఈ ఫర్నిచర్ ఫీల్డ్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇసుక మీదే ఆధారపడి ఉండేది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ ఉండాల్సింది కూడా ఇసుక మీదే. ఇసుక ఒక్కటి ఆపారంటే మొత్తం కొలాప్స్ ఏం ఉండదు. అన్ని పనులు ఇప్పుడు బ్రహ్మాండం జరుగుతుంది. చేసుకునే సామాన్యులకి ఈ రోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం చక్కగా దొరికేది. గతంలో అన్నా క్యాంటీన్ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాగుంటున్నాడు అన్న పోనీ ఎట్లుంది ఇప్పుడు భోజనం ఎలా ఉందంట? భోజనం సూపర్ ఉందండి, బాగుంది. 5 రూపాయలకి ఏమైనా వస్తుందంటావా? 5 రూపాయలకి ఏమి రాదండి. 5 రూపాయలకు భోజనం పెట్టమంటే అది అసలు చాలా మంచి విషయం. అది బాగానే ఉంటుందా లేదా? లేదు లేదు, బాగుందండి. సినిమా యాక్టర్లు కూడా తిన్నారు కదండి మొన్న. సినిమా యాక్టర్లు కూడా తిన్నారుగా, వాళ్ళే చెప్పారుగా సూపర్ ఉందని. డాన్సర్లు కూడా తిన్నారుగా, బాగుందని చెప్పారు. అవన్నీ ఒట్టి మాటలేనండి. అవి ఇంకా అనుకోవటం అనవసరం. ఇంకా రానట్టే అనవసరం. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా పోరాడాలంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి కానీ బయట ఉండి మాట్లాడేది ఏంటంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అన్ని అవమానించినా కానీ అసెంబ్లీకి వెళ్ళి పోరాడాడుగా. అంత వయసున్న ఆయన పోరాడినప్పుడు ఆయన పోరాడినప్పుడు నీకు వయసు తక్కువ, నువ్వు వెళ్ళి పోరాడి తెలుసుకోవాలిగా విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే ఎలా వచ్చిందండి? మన రాజ్యాంగంలోనే లేదు, మనం మళ్ళీ కొత్తగా రాసుకోవాలా? చెప్పండి. జనాలు ఇవ్వాలి కానీ ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా ఇచ్చేది. అవును అవును. జనాభా లేదండి, లేదు. అంటే మళ్ళీ వస్తే మేము బట్టలు ఒప్పదీసి నిలబెడతా అంటారు. అవన్నీ ఒట్టి మాటలండి. రేపు లిక్కర్ స్కామ్ బయటపడ్డాక ఎవరు ఓడదెత్తారు చూద్దాం. ఏం కాదు, అమాయకులు ఏం కాదు, అందరికి తెలుసు. అందరికి తెలుసు, పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు తెలిసి సైలెంట్గా ఓటేశారు. అది నెంబర్ మార్పు ఉందండి.